కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్ర కోసం గోదావరి నది వైపుకు బయలుదేరాడు. ఆ మార్గంలో ఒక పెద్ద వటవృక్షం కింద 3 భయంకరమైన బ్రహ్మరాక్షసులు నివసించేవారు. వారు దారి దాటే వారిని భయపెట్టి భక్షించేవారు. బ్రాహ్మణుడు అక్కడికి చేరగానే వారు అతనిపై దాడి చేయబోయారు. భయంతో బ్రాహ్మణుడు నారాయణ స్తోత్రం పఠిస్తూ ప్రభో నన్ను రక్షించు అని ప్రార్థించాడు. ఆ స్తోత్రం విన్న వెంటనే బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. వారు బ్రాహ్మణునికి నమస్కరించి మాకు విముక్తినివ్వండి అని వేడుకొన్నారు. తద్వారా బ్రాహ్మణుడు వారి పాపాలు తెలుసుకున్నాడు. మొదటి రాక్షసుడు దానం లాగేసి పండితులను అవమానించిన బ్రాహ్మణుడు. రెండవవాడు తల్లిదండ్రులను బాధించి దాన ధర్మాలు చేయనివాడు. మూడవవాడు దేవాలయ అర్చకుడైనా కూడా స్నానం చేయకుండా మద్యమాంసం సేవించి పాపకార్యాలు చేసినవాడు. వారి పశ్చాత్తాపం చూసి బ్రాహ్మణుడు వారిని గోదావరిలో స్నానం చేయించాడు. ఆ స్నాన పుణ్యంతో వారు రాక్షస రూపం విడిచి దివ్య రూపాలతో వైకుంఠానికి చేరుకున్నారు. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, కార్తీక మాసంలో గోదావరి స్నానం లేదా ఏ పవిత్ర జలంలోనైనా స్నానం చేసి భక్తితో పూజ చేస్తే హరిహరులు ప్రసన్నమై సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. ఓం నమః శివాయ. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథలు, సంస్కృతి సంప్రదాయాల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.